మాసంలో కొంతమంది సోమవారాలు కూడా చేస్తా ఉంటారు. శ్రావణ సోమవారాలు, ప్రత్యేకంగా ఉపవాసాలు కూడా ఉంటా ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాల పూజా విధి విధానాల వల్ల ఎటువంటి ఫలితం లభించే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఓ మాట చెప్పారంటే నాన్న, 5 సోమవారాలు శ్రావణ మాసంలోనే రావాల్సిన అవసరం లేదు మనకి. అవును. అంటే ప్రత్యేకమైన మాసం కాబట్టి అందరూ ప్రత్యేకంగా ఊహించుకుంటారు. అది ఊహించుకుంటారు, మన మైండ్ కు కొంత కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఇక్కడ సోమవార వ్రతం, 5 సోమవారాల వ్రతం అని చెప్తూ ఉంటాం. ఈ 5 సోమవారాల వ్రతం శ్రావణ మాసంలో సోమవారం రోజున, మొట్టమొదటి సోమవారం రోజున ప్రారంభించుకోండి. 4 సోమవారాలు అవుతాయి. అసలు ఇది మామూలుగా జనరల్ గా శ్రావణ మాసంలో వచ్చేది. ఈసారి 5 వచ్చినట్టున్నాయి మనకి. ఈ 5 వారాలు సోమవారాలు శ్రావణ మాసంలో రావడం అనేది అదృష్టం మాట చెప్పాలంటే. లేదు భాద్రపద మాసంలో అయినా చేసుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. 5 సోమవారం భాద్రపద మాసంలో వచ్చినా కూడా చేసుకోవచ్చు. ఈ 5 సోమవారాల వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే, మరి ఎలా చేయాలి? ఇక్కడ విశేషమైనటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు సాయంకాల సమయంలోనే చేస్తూ ఉంటారు. అందులో శివుడికి వ్రతం కదా ఇది, సోమవార వ్రతం అనేటువంటిది. అందులో ప్రదోష కాలం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమయం కదా, కాబట్టి ప్రదోష కాలంలో చేయడం అనేటువంటిది చాలా విశేషం. చాలా మందికి సమయం కుదరక ఉదయం పూట చేస్తున్నారు, కానీ ప్రదోష కాలంలో ఈశ్వరుడికి చేయడం అనేటువంటిది, అంటే ఈశ్వర కుటుంబం మొత్తానికి ప్రదోష కాలమే ప్రధానం. నవరాత్రులు రాత్రి కూడా చేస్తాం ప్రదోష కాలం నుంచి, సంకష్టహారి చతుర్థి సాయంత్రం కూడా చేస్తాం, సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి సాయంత్రం కూడా చేస్తాం. అలాగే ఈశ్వరుడికి మహాశివరాత్రి, మహాశివరాత్రి ఇట్లాంటి శివరాత్రి రోజుల్లో కూడాను మనకు ప్రదోష కాలంలోనే చేస్తాం. అంటే ఓవరాల్ గా శివ కుటుంబం మొత్తానికి ప్రదోష కాలమే ప్రధానంగా చెప్పబడుతాం. కాబట్టి ఇంట్లో ఒక్కసారి మనం పీట పెట్టుకుంటే 5 సోమవారాలు దాన్ని కదిలించడానికి లేదు. ఓకే, మొట్టమొదటి రోజున చక్కగా గోమయంతో అలికి ఇంట్లో గోమూత్రం చల్లండి. శివలింగాలు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి. ఓకే, పార్వతి పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే, దానికి కూడా గుర్తేంటి? ఒకళ్ళకి వాహనం నెమలి, ఒకళ్ళకి వాహనం ఎలుక, ఒకళ్ళకి వృషభం, ఒకళ్ళకేమో సింహం. అవునా? అసలు ఇవన్నీ కలిసి ఉండే జంతువులా? కాదు. ఇవన్నీ అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఏకత్వం చూపించేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో ఇలానే కలిసి ఉండాలని చెప్పడమే శివ కుటుంబంలో ఉండేటువంటి ఫోటోకు ఉండేటువంటి పరమార్థం. అందులో భార్యాభర్తల మధ్య గొడవలున్నా, మానసికమైనటువంటి సమస్యలున్నా, శరీర సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసమైనా సరే ఈ యొక్క సోమవార వ్రతం చేయడం అనేటువంటి చాలా మంచిది. ఇక్కడ చాలా మంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేస్తుంటాం, శుక్రవారం పూజ చేస్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం, కానీ అసలైన ఐశ్వర్యకారకుడు ఎవరంటే ఈశ్వరుడే. ఆయన దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదని చెప్తా. లక్ష్మీదేవి, పార్వతి, ఈశ్వరుడు, విష్ణుమూర్తి. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి కుమార్తెను అడుగుతాను నేను, ఇచ్చి పెళ్లి చేయమని. అంటే లేదు లేదు, నువ్వు అవమానపడతావు, వెళ్ళొద్దు అని చెప్పాట ఈశ్వరుడు. ఆమె లక్ష్మీదేవి, మనమేమో మంచు కొండల్లో ఉంటాం, శ్మశానంలో తిరుగుతుంటా, పాములు వేసుకొని తిరుగుతుంటా, ఏనుగు చర్మాన్ని కొట్టుకొని తిరుగుతుంటా, పులి చర్మాన్ని కొట్టుకొని తిరుగుతుంటా నేను, మనకి వాళ్ళకి చాలా ఇది ఉంది, పోయి అడగొద్దు అని చెప్తాట. లేదు లేదు, నేను పోయి అడుగొస్తాను, మా అన్నయ్య నా మాట కాదండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. వెళ్ళి లక్ష్మీదేవిని అడిగిందిట, నీ కుమార్తెకి నా కొడుక్కి వివాహం చేద్దామంటే, అసలు మీరెక్కడా మేమెక్కడా, లేచినప్పటి నుంచి లక్ష్మీదేవి నేను ఐశ్వర్యంలో మునిగి తేలుతూ ఉంటాను, మీరేమో శ్మశానంలో అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు, నేను ఇవ్వను కాక ఇవ్వనని చెప్పిందిట. అవమాన భారంతో పార్వతీదేవి కైలాసానికి వచ్చింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈశ్వరుడు, ఆవిడ లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, నీకు కావాలంటే ఐశ్వర్యం మొత్తం ఇస్తాను, నా కూతురు మాత్రం ఇంటికి ఇవ్వనని చెప్పింది. ఇదే మాట పార్వతీదేవి పరమేశ్వరుడితో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత పరమేశ్వరుడు, ఒక యాగాన్ని చేస్తున్నాను నేను, ఈ యాగానికి కొంత బంగారం కావాలి నాకు అని ఈ రుద్రాక్ష ఒకటి తీసి, ఈ రుద్రాక్ష ఎత్తు బంగారం ఎక్కువ అవద్దు, 1 గ్రాము 1 గ్రాము తక్కువ అవద్దు, ఇంతే ఎత్తు బంగారం తీసుకురా, అప్పుడు ఇస్తానని చెప్పింది కదా, ఎంత కావాలంటే అంతా, పోయి లక్ష్మీదేవి దగ్గర పోయి అడిగిరాపు అని చెప్పి పార్వతీదేవిని పంపించాట పరమేశ్వరుడు. ఆమె అడిగింది, ఓ ఇంతేనా, ఓ ఏమ ఇన్ని ఇలాంటి రుద్రాక్షలు కోటి తెచ్చినా నా దగ్గర ఇచ్చేంత బంగారం ఉందని చెప్పింది నా అమ్మవారు లక్ష్మీదేవి. సరే బానే ఉంది. త్రాసు, ఈశ్వరుడు ఒకటే మాట చెప్పాడు, గ్రామం తక్కువ వద్దు ఎక్కువ వద్దు అని చెప్పాడు అని త్రాసులో పెట్టారు. కాంటాలో పెడితే రుద్రాక్ష,
బంగారం పెట్టింది, హ. తూగట్లేదు. ఎస్. ఇంకా బంగారం పెట్టింది, తూగట్లేదు. ఇంకా బంగారం పెట్టింది, పెడుతూనే ఉంది, పెడుతూనే ఉంది, పెడుతూనే ఉంది. రుద్రాక్ష మాత్రం తూగటలా. ఎస్. చివరికి లక్ష్మీదేవి కూర్చుంది కాటాలో, తూగింది. తూగట్లా, అక్కడ కూడా తూగట్లా. ఓకే. అప్పుడు లక్ష్మీదేవికి ఆ. గర్భభంగం జరిగింది. ఓహో, పరమేశ్వరుడు అసలైన ఐశ్వర్యకారకుడు అని పెట్టుకున్నటువంటి భస్మంలోనే అసలైన ఐశ్వర్యం ఉంది అని చెప్పి గ్రహించి లక్ష్మీదేవి, ఆయన నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడాను అని చెప్పి ఈశ్వరుని కోరుకుందిట. అంటే అక్కడ అసలైన ఐశ్వర్యకారకుడు ఎవరు? ఈశ్వరుడు. మనం భస్మం పెట్టుకుంటాం చూడండి, భస్మం ఎంత గొప్పది అంటే అంత గొప్పది. నా ఒంటి నిండా పూసుకున్నా తప్పులేదు. అఘోరాలు ఏ వస్త్రాలు లేకుండా వీపుతోనే బతుకుతున్నారు కదా, ఒంటి నిండా పూసుకొని. అంత శరీరం హిమాలయాల్లో, మరి అంత శరీరాన్ని కాపాడేటువంటి లక్షణం ఒక విభూతికి ఉంది కదా. అవునా? మనం అంతమంది కూడా చెప్పుకున్నాం, ఈశ్వరుడు శ్మశానంలో ఎందుకుంటాడు అనేటువంటిది ఒక మాటలో చెప్పుకున్నాం మనం. అవునా? అంత సర్వలోక రక్షకుడు అనేటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం సోమవార వ్రతం ద్వారా తప్పనిసరిగా అందరికి అందుతుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలుంటే దాదాపుగా విడాకుల మీద సైన్ చేసేటువంటి సమయంలో అయినా సరే ఈ వ్రతాన్ని మొదలు పెట్టండి. పరమేశ్వరుడు పార్వతీదేవి అర్ధనాదీశ్వర తత్వం ఏదైతే ఉంటుందో మీ భార్యాభర్తల మధ్యలో అదే రకమైనటువంటి ఐకమత్యత పెరుగుతుందని చెప్తా. సూపర్. అంతే కదా. పార్వతీదేవి పరమేశ్వరుడు ఏం కోరుకుంది? అర్ధ శరీరం కోరుకుంది. మీ భర్త, మీ భార్యాభర్తలు కూడా అలాగే ఐకమత్యంగా ఉండడానికి ఈ 5 సోమవారాల వ్రతం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి 5 సోమవారాల వ్రతం ఏదైతే చేస్తామో గోమయంతో అలికి ఒక పీట వేసి, ఒక వస్త్రం వేసి, ఒక కలశం పెట్టి, స్వామివారి శివ కుటుంబాన్ని ఫోటో పెట్టుకొని స్వామివారికి మారేడు దళాలు చాలు, ఇంకేమీ వద్దు. ఆయనతో పెద్ద పెద్ద పుష్పాలతో పూజ చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లానే అవిష పూలు అని దొరుకుతాయి మనకి, చిన్న చిన్నగా ఉంటాయి. తుమ్మి పూలు, అవిష పూలు అని చెప్పి చిన్న ఉంటాయి తుమ్మి పూలు. అవి తెచ్చుకొని పూజ చేస్తే ఈశ్వరుడికి ఇంకా ఐశ్వర్యం తొందరగా వస్తుంది మనకి. అష్టోత్తరం పూజ చేసుకొని వ్రత కథ ఉంటుంది. ఇదంతా కూడా సాయంకాల సమయంలోనే 5 సోమవారాలు కూడా స్వామివారి వ్రత కథ ఉంటుంది. కథ విని స్వామివారికి ధూపది నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకోండి. 5వ సోమవారం ఏదైతే ఉంటుందో 5వ సోమవారం రోజున చిన్న మన ఈ వెదురు బొంగుతో తయారు చేసేటువంటి, బద్దలతో తయారు చేసేటువంటి బుట్టలు అమ్ముతుంటారు. అవునా? ఓ బుట్ట తెచ్చుకోండి, దాంట్లో ఒక పంచకాని తుండుగుడ్డ కాని పరిచి ఒడ్లు పోయండి. ఒడ్లు ఉంటాయి కదా, ధాన్యం ఉంటుంది కదా, ధాన్యం పోసి ఒక వెండి మారేడు దళం 3 చిన్న చిన్న ఎంత అవుతాయి నాన్న, గట్టిగా మహా అయితే 200 అవుతాయి. మారేడు దళాలు పెట్టి బ్రాహ్మణ్ణి పిలిచి 5వ సోమవారం రోజున వాయిని ఇవ్వండి. అది వ్రత ఉద్యాపన అవుతుంది. తద్వారా పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి మీరు ఏవైతే 2 మారేడు దళాలు ఇస్తున్నారో, ఎన్ని మారేడు దళాలతో అయితే ఈశ్వరుడికి పూజ చేశారో అవన్నీ కూడా స్వర్ణమయంతో పూజ చేసేంత శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు. ఇంకంతకన్నా ఏం కావాలి సార్? ఏం కావాలి? శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాల పూజ ఎలా చేయాలి, చివరి రోజు ఏం చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.